హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఏంటి ఎక్కడికెళ్ళాము అనుకుంటున్నారా? ఎక్కడ లేదండి, విజయవాడ వెళ్ళాము. నేను విజయవాడ వెళ్ళడం సెకండ్ టైమ్ అండి. లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళాను. అప్పుడు కూడా దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇప్పుడు కూడా అమ్మవారి దర్శనం కోసమే వెళ్ళాము. మనం కొండపైకి వెళ్ళడానికి 3 దారులుంటాయండి. ఒకటేమో మెట్ల దారి, ఇంకొకటేమో కింద ఫ్రీ బస్ ఉంటుందండి. కానీ రూ. 10 ఛార్జ్ చేస్తారు కొండపైకి తీసుకెళ్ళనీకి. ఇంకొకటి లిఫ్ట్ ఉంటుందండి. ఈ లిఫ్ట్ అనేది కొంచెము ఆహ్, ఓల్డ్ పీపుల్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మేమైతే మెట్ల దారి గుంట వెళ్ళాము. చాలామంది ఇట్లా మెట్ల దారి గుంట కోరికలు నెరవేరిన వారు ఇలా పసుపు రాసుకుంటూ గంధం పసుపు, కుంకుమ రాసుకుంటూ మెట్లకు కొంతమంది అయితే హారతి బిళ్ళలు వెలిగించుకుంటూ వస్తున్నారు. ఇంకా మేమైతే మెట్ల ద్వారా వెళ్ళాము. వెళ్ళేటప్పుడు, దిగేటప్పుడు మాత్రము బస్ ద్వారా దిగాము. ఇంకా మేము ఇక్కడ కొండపైకి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సేపలా కూర్చున్నాము. మెట్ల ద్వారా వచ్చాం కదా! తర్వాత ఇది మొత్తం దర్శనం చేసుకొని బయటకొచ్చాక ఇలా ఉంటుందండి. ఇలా పెద్ద గోపురం ఉంటుందండి. ఇక్కడ అందరూ చాలా ఫోటోస్ దిగుతారు. రూ. 100 కలా కాపీ ఇస్తారు. అప్పటిదప్పుడే ఫోటోస్. మేమేం దిగలేదు. బట్ ఇక్కడ నార్మల్‌గా అందరూ తీయించుకుంటున్నారు ఫోటోస్ అయితే. మనం ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే మనకు ఫ్రీ ప్రసాదం పెడతారు. ఇంకా అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి కూడా ప్లేస్ ఉంటుందండి. ఇంకా ఇంకా రూ. 5 ఇస్తే అమ్మవారు ఉంటారండి. ఇట్లా అద్దాల అమ్మవారని. ఆ టెంపుల్‌లో కూడా వెళ్ళొచ్చు. రూ. 5 టికెట్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కళ్యాణం చేపిస్తున్నారు కొంతమంది. అక్కడ చూసేసి ఇంకా బయటికొచ్చేసాము. ఇది బయటికొచ్చే దారి అండి. మేము ప్రసాదం అది తీసేసుకొని తినేసి ఇంకా లడ్డూలు అది తీసేసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ నుండి మనకు సిటీ వ్యూ కనిపిస్తుంది చూడండి. కానీ చాలా ఎండ ఉందండి. విజయవాడలో చాలా టెంపరేచర్. మేము వెళ్ళింది మాకు తొందరనే దర్శనం అయిపోయింది. మేము రూ. 100 టికెట్ ద్వారా వెళ్ళాము. ఒక 30 మినిట్స్ అలా పట్టింది దర్శనానికి. ఎక్కువసేపు ఏం పట్టలేదు. కానీ చాలా వేడిగా ఉంది. చెమటలు కారిపోతున్నాయి. ఇంకా ఇక్కడ నుండి మేము ఇంకా మా రూమ్కి వెళ్ళాము. రూమ్‌కెళ్ళేసి అక్కడనే లంచ్ చేసేసి ఇంకా ఇక్కడ విజయవాడలో ఏమైనా చూడనీకి ప్లేసెస్ ఉన్నాయేమో అని సెర్చ్ చేసి వెళ్తాము. ఇంకా వేరే ప్లేస్‌కెళ్ళాము. ఒకటి ఉండవల్లి కేవ్స్‌కెళ్ళాము. ఇంకొకటి పానకాల నరసింహస్వామి టెంపుల్‌కెళ్ళాము. అక్కడ కూడా వీడియో తీశాను. పార్ట్ 2 పోస్ట్ చేస్తాను చూడండి. ఇంతవరకు నా వీడియో చూసారు కదా! నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.